నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. జనరల్గా మనం ఇండస్ట్రీలో నాని కపుల్ లవ్ మ్యారేజ్, ఓకే, రామ్ చరణ్ గారు లవ్ మ్యారేజ్, అలానే బన్నీ అల్లు అర్జున్ గారు లవ్ మ్యారేజ్, ఈ ముగ్గురు కూడా లవ్ మ్యారేజెస్ చేసుకుని హ్యాపీగా ఉంటూ మనం అప్పుడప్పుడు ఫొటోస్ అవి షేర్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే అల్లు అర్జున్ గారు మొన్న ఒక ఫంక్షన్లో సమ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సరదాగా కొన్ని నిజాలు మాట్లాడారు. ఒక ఈవెంట్లో పాల్గొన్నప్పుడు అల్లు అర్జున్ గారు కొన్ని నిజాలు చెప్పారు. రైట్, నా ఫస్ట్ లవ్ స్నేహారెడ్డి కాదు, సమ్ శృతి అన్న అమ్మాయి అంటూ. రైట్, ఏంటది? ఫన్నీగా సాగింది అది. సో యాక్చువల్లీ వీళ్ళ లవ్ స్టోరీ మాట్లాడుకుంటే యాక్చువల్గా ఈవెంట్ ఇండియన్ ఐడల్ 2కి నా గెస్ట్గా వెళ్ళాడు, సరదాగా సాగింది. బేసిక్గా చాలామంది ఇప్పటికీ కూడా హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోని మోడల్ లాగా ఉంటుంది స్నేహారెడ్డి. ఆమె కూడా మంచి మంచి శారీస్, ఫోటోషూట్స్ అవన్నీ చేస్తే ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో, మనం చూస్తూనే ఉంటాం. సో ఇండియన్ ఐడల్ 2కి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పాడు అంటే, ఆ పిల్ల ఒక అమ్మాయి ఇరగా ఇరగ 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 అనే సాంగ్ పాడింది. ఈయన ఫిదా అయిపోయాడు దానికి. ఎంత బాగా పాడిందంటే అంత బాగా పాడింది అమ్మాయి కూడా, చాలా బాగా పాడింది. పేరు శృతి, పాప పేరు. ఈయన అసలు ఈ సాంగ్ చాలా బాగా పాడింది, ఇది ఇంకా మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శృతి అని సరదాగా అలా అన్నాడు. అండ్ ఇండియన్ ఐడల్ 2 కానీ జీ సరిగమపాలో కానీ ఇంత సరిగమపా చూసినా కూడా చరణ్ అనే అబ్బాయిని శ్రీముఖి వాళ్ళ డాడీని మావయ్య ఇతను నాకు కావాలి అని ఏడిపించేది. అంటే ఇవన్నీ అంటే ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ పెంచడానికి, వ్యూవర్షిప్ పెంచడం కూడా. ఎందుకంటే ఇట్లా ఉన్నప్పుడు కాస్త చూస్తూ ఉంటారు, సరదాగా ఉంటది కదా. అట్లాగే ఒక సరదాగా అన్నాడు. వన్స్ ప్యాకప్ అయిపోయిందంటే ఎవరు కూడా చూసుకోరు. ఆ తర్వాత అప్పుడు శృతి అనగా అందరు ఇంటర్నెట్లో మీద పడి ఎవరెవరెవరు అని అనుకున్నారు. కానీ యాక్చువల్ అసలు విషయానికి వస్తే ఇప్పుడు స్నేహారెడ్డితో వీళ్ళకి ఎలా కుదిరిందంటే, ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీళ్ళు ఒక ఫంక్షన్లో పరిచయం అయ్యారు బేసిక్గా. అప్పుడు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, తరచూ చాటింగ్లు చేసుకోవడం, మెసేజ్లు చేసుకోవడం, అలా వీళ్ళకి లవ్ స్టార్ట్ అయింది. ఈ అబ్బాయికి ఓకే, అమ్మాయికి కూడా ఓకే, ఇంట్లో మాట్లాడుకోవాలి. సో వాళ్ళ డాడీ ఏంటంటే శేఖర్ రెడ్డి, కేసీ శేఖర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి, ఒక మన ఇటు సైడ్ ఎల్బీ నగర్ సైడ్ అటువైపు ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది ఆయనే. ఇప్పుడు 100 ఉన్నాయి కానీ సైంట్ ACINT అని 32 ఎకరాల దీంట్లో ఉంటుంది. మంచి కాలేజ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఉన్నాయి. అంటే మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ అది కూడా. సో ఆయన ఏమన్నాడంటే, చదువుకున్న ఆయన కాబట్టి, ఎడ్యుకేషనలిస్ట్ కాబట్టి, సినిమా వాళ్ళు వద్దు మనకి అది పడవు, ఇంకేమైనా చేసుకుందాము, అవసరం లేదు నేను ఈయననే చేసుకుంటా ఈవిడ. మధ్యలో ఒకసారి ఆయన అల్లు అరవింద్ గారికి చెప్తే ఆయన కూడా వచ్చి మాట్లాడాడు, ఇలా సంబంధం కలుపుకోవాలనుకుంటున్నాం మీరేమంటారంటే, ఆయన లేదండి మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాడు మొహం మీదే. అయినా సరే ఈమె పట్టుపట్టింది. ఇక చేసేదేం లేక 2011 అనుకుంటా వీళ్ళ వివాహము గ్రాండ్గా జరిగింది. పెళ్లిలో కూడా ఎవ్వరూ చేయలేని పని ఆయన చేశారు. విల్ యు మ్యారీ మీ అని అడిగి చేశారు. గుర్తుందా మీకు ఆ సీన్? సో పెళ్ళి మంచిగా జరిగింది, చాలా బాగా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లల విషయంలో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారో వీళ్ళంత హ్యాపీగా ఉన్నారు. ఆ పాప కూడా అర్హ, మనం శాకుంతలంలో చూసాము. ఆ బుడ్డోడు కనిపించాడు కానీ అర్హ మనకి సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది. ఆమె పేరు అంజలి సాంగ్ వేసి ఆమె డ్యాన్సులు ఇవన్నీ ఎక్కువ సందడి చేస్తూ ఉంటుంది, అందరూ చూసారు ఆ పాపని. సో అట్లా వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు, ఈ అమ్మాయి కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు ఉండేసరికి ఇట్లా ఉంటుంది. వీళ్ళ లవ్ అనేది సాగింది, అలా పెళ్లి చేసుకున్నారు, సెటిల్ అయ్యారు. సో ఇప్పుడు ఈయన ఈ ఇండియన్ ఐడల్ దీంట్లో శృతి అని ఒక పేరు చెప్పేసరికి అందరూ వెతుకుతున్నారు. కానీ జనరల్గా ఏం జరిగిందంటే, ఆ అమ్మాయికి కొంచెం ఊరికే ఆమెలో ఒక చిన్న స్మైల్ తేవాలని, ఆమెకంటూ ఒక సెలబ్రిటీస్ని వీళ్ళని చూడగానే వీళ్ళు కొంచెం తత్తరపడతారు, కొంచెం భయం ఉంటుంది. ఎంత మెచ్చుకుంటున్నా సరే ఎక్కడో చిన్న టెన్షన్ ఉంటుంది, దాన్ని పోగొట్టడానికి ఇలాంటి జోక్స్ వేస్తూ ఉంటారు. చాలామంది మనం ఎన్ని చూడలేదు. ఇప్పుడు పాడతా తీయగలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారైనా సరే, వాళ్ళు బాగా టెన్షన్ పడుతూ ఉంటే ఏదో జోకులు వేసి వాళ్ళని కూల్ చేస్తాడు. అండ్ అలాగే దీంట్లో ఈవెన్ ఎక్కువ ఈ టాలెంట్ కాంపిటీషన్స్లో అంటే డ్యాన్స్ షోస్లో ఎక్కువ వీళ్ళు ఏం పట్టించుకోరు. కానీ
ఓన్లీ మేజర్ సింగింగ్ షోస్కి వచ్చినప్పుడు మాత్రమే ఆ ఇండివిజువల్స్ని అవును. సరదాగా పలకరిస్తూ ఉంటారు 10 మంది. ఇప్పుడు ఒకప్పుడు అంటే 2 జడ్జిలే డిస్కస్ చేసేవాళ్ళు, ఒక యాంకర్ ఒక జడ్జి ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి, 3-4 జడ్జిలు, మళ్ళీ 10-20 మంది మెంటర్స్, వాళ్ళు వీళ్ళు ఇంతమంది, అండ్ కాంపిటీషన్. అంటే ఒక టైప్ ఆఫ్ ఇది అయిపోయింది, నార్త్ కల్చర్ లాగా స్టార్ట్ అయ్యి ఉండింది. ఇట్లా ఉన్న క్రమంలో వీళ్ళు కూడా అంతమందిని చూసి వాళ్ళు భయపడి ఇట్లా పాడకుండా వాళ్ళు కొంచెం ఫ్రీ అవ్వాలని చెప్పేసి వీళ్ళు కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న చురకలు, జోక్స్, అంటే వాళ్ళని కూడా మంచిగా ఆట పట్టించే ఒక మంచి యాంకర్ ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ అఫ్కోర్స్ సరిగమపాని కూడా శ్రీముఖి బాగా లీడ్ చేసింది, మనం చూసాము. అండ్ ఇండియన్ ఐడల్ సీజన్ 1లో కూడా మనకి నిత్యా మీనన్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మనం అది కూడా చూసాం. సో కార్తిక్ గారు కూడా వచ్చేదాన్ని తెలుగుతో కావాలని 4 జోకులు వేసి, అండ్ ఇప్పుడు ఇది ఆహా వాళ్ళదే కాబట్టి అల్లు అర్జున్ వచ్చాడు, ఎందుకంటే మనది కదా ప్రాజెక్టు, ఫైనల్ మనమే చూసుకోవాలి అన్నట్టుగా ఆయన వచ్చి దగ్గరుండి దాన్ని అంతా నడిపించి ఆ సీజన్ 2 అయితే మొత్తానికి కంప్లీట్ చేశారు. నెక్స్ట్ సీజన్ 3కి ఆడిషన్స్ అవి స్టార్ట్ అయ్యాయి. అయితే సీజన్ 3 ముందు ఉంటుందా లేకపోతే అన్స్టాపబుల్ సీజన్ 3 ఉంటుందా అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ చర్చలు అయితే నడుస్తున్నాయి. అండ్ అల్లు అర్జున్తోనే ఒక మంచి టాక్ షో పెట్టిద్దామని కూడా ఆహా టీం ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మంచి బడా హీరోలు అందరూ కూడా హోస్ట్లు అయిపోతున్నారు కదా, వాళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది వాళ్ళకి. సో ఆ రకంగా ఆల్రెడీ నాని అయిపోయారు, జూనియర్ ఎన్టీఆర్ అయిపోయారు. సో వాళ్ళిద్దరు కూడా మంచిగా ప్రూవ్ చేసుకున్నారు. రానా కూడా అలాగే ఇక పెద్ద హీరోలు అంటే చిరంజీవి, నాగార్జున వీళ్ళంతా ఉన్న ఒక చిరంజీవి గారే మెప్పించలేకపోయారు, ఎవరి మీద కోటేశ్వరుడు అదొకటే ఫ్లాప్ అయింది తప్పితే మిగతా హీరోలందరూ కూడా ఒక ఈవెన్ అలీ గారు కూడా, అండ్ ఇప్పుడు వెన్నెల కిషోర్ అలా మొదలైంది. సో ఆల్మోస్ట్ అయితే టాక్ షో లేకపోతే ఇంకేదో గేమ్ షోస్ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ, అంటే ఈ యాంకర్ల కడుపులు కొడుతున్నారు. ఇంకా విషయం చెప్పాలనుకుంటున్నారు మరి అంతే కదా. ఇప్పుడు ఓంకార్, శ్రీముఖి వీళ్ళే ఉన్నారు మేజర్ గా, వాళ్ళు తప్ప ఇంకే ఏ కొత్త గేమ్ షో వచ్చినా అయితే రవి లేదా ప్రదీప్, అంటే మొగలలో 2-3, ఆడలలో చెప్పుకునే 2-3, అంతమించి ఏం లేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, కొత్తదనం తీసుకురావాలని చెప్పేసి వీళ్ళని పెడుతున్నారు హోస్టులుగా. సో వీళ్ళు కూడా అఫ్కోర్స్ ఆ షోకి కావాల్సినంత ఇంటెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు దీనివల్ల ఒక విమర్శ ఉండేది, ఇంతకుముందు ఐటమ్ గర్ల్స్ అని ఉండేవాళ్ళు, హీరోయిన్లు ఐటమ్ పాటలు వేసరికి ఐటమ్ గర్ల్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా యాంకర్లు ఉన్నారు, హీరోయిన్లు యాంకరింగ్లు చేసేసరికి యాంకర్లు కూడా ఒకప్పుడు ఉండేవాళ్ళు అని మాట్లాడుకునే స్థితికి వస్తుందేమో. ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఎవరు లేరు ఇప్పుడు కదా? లేదు ఎవరు లేరు. సో ఆ రకంగా చూసుకుంటే ఇక ఓవరాల్గా మనం షో గురించి మాట్లాడుకుంటే అల్లు అర్జున్కి శృతి కీర్తి లాంటి ఏం లేదు, ఉన్నా కూడా ఏదో స్టార్టింగ్ అట్లా చెప్పుకుంటొచ్చేమో సరదాగా. బట్ ఆ శృతి వల్ల అల్లు అర్జున్ గారు స్నేహారెడ్డి మధ్య ఏమి చిచ్చైతే లేదు, అట్లాంటిది ఏమీ లేదు. కథలు రాస్తున్నారు కదా, అదే సరదాగా ఈ గేమ్ షోలో ఆ పిల్లలకి ఏదో బూస్టప్ ఇవ్వడానికే చేశాడు తప్పితే అంతమించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.